హాయ్ ఐఎమ్ సతీష్. ఇక టాప్ 5 మోస్ట్ ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్ ఈటీ న్యూస్ అంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల తన పర్సనాలిటీ అండ్ పబ్లిసిటీ రైట్స్ను కాపాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన ఎన్టీఆర్కు కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంపౌండ్ నుంచి ఓ అఫీషియల్ నోట్ రిలీజ్ అయింది. ఇక ఆ నోట్లో ఇకపై తన అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరుతో పాటు ఆయన ఫోటోలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం నేరమని కోర్టు తెలిపింది. దీనివల్ల ఆయన హక్కులకు భంగం కలుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించింది. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జూనియర్, తారక్, నందమూరి తారక రామారావు జూనియర్, జూనియర్ నందమూరి తారక రామారావు వంటి పేర్లతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ అనే నిక్ నేమ్స్ను ఎవరూ ఉపయోగించరాదని కోర్టు సూచించింది. వాణిజ్యపరంగా ఆయన అనుమతి లేకుండా ఎవరైనా ఈ పేర్లను ఉపయోగించి ఉంటే చట్ట ప్రకారం తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఓ పక్క ఏపీ ప్రభుత్వంలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే మరోపక్క తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వీలు దొరికినప్పుడల్లా షూటింగ్స్లో పాల్గొంటూ ఇప్పటికే ఉస్తాద్ సినిమాను రిలీజ్కు రెడీ చేశాడు పవన్. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో సినిమాను కూడా చేయబోతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్రొడక్షన్ కంపెనీగా పేరు తెచ్చుకున్న యూవీ క్రియేషన్స్ పవన్తో ఓ సినిమాను చేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తుందట. ఇప్పటికే విశ్వంబర సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ప్రొడక్షన్ కంపెనీ తమ బ్యానర్లో నెక్స్ట్ సినిమాను పవన్తో చేయాలని ప్రయత్నాలు షురూ చేసినట్టుగా ఇన్సైట్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళ స్టార్ హీరో ధనుష్ కొడుకు యాత్ర రాజా హీరోగా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇందుకోసం స్వయంగా తండ్రి ధనుషే ఓ మంచి కథను రెడీ చేశారట. తన డైరెక్షన్లోనే రాజాను హీరోగా పరిచయం చేయబోతున్నాడట. ఇక ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతాం. యంగ్ హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమా జర్నీ గురించి రీసెంట్గా ఓ మీడియా గ్యాదరింగ్లో మాట్లాడిన చిరు తాను రాజకీయాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాక అంతా కొత్తగా అనిపించిందంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉండగా ఇండస్ట్రీ మీద ఫోకస్ తగ్గిందని అన్నారు. తనకు ఖైదీ 150 చేస్తున్న టైంలో కాజల్ ఎవరో కూడా తెలియదన్నారు. వినాయక్ మన హీరోయిన్ కాజల్ అని చెబితే ఎవరో అని అడిగేసినట్టుగా చెప్పుకొచ్చారు. తమన్నా ఎవరో కూడా తెలియదని చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు చిరు. ఇక రాజకీయాల్లో ఉండగా ఇండస్ట్రీని ఎంతగా మిస్ అయ్యానో ఇప్పుడు అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చారు ఈయన. సంక్రాంతి ముందు నుంచి సెన్సార్ బోర్డ్ జననాయకన్ టీం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అసలు ఇంతకీ జననాయకన్ సినిమాలోని ఏ సీన్లతో సెన్సార్ బోర్డ్ మెంబర్స్కు సమస్య అనే క్యూరియాసిటీ కూడా ఫిలిం లవర్స్ను తొలిచేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ సన్నివేశాలు ఏంటనేది మద్రాసు హైకోర్టు వాదనల కారణంగా బయటికి వచ్చాయి. జననాయకన్ చిత్రంలో మత విభేదాలకు ఆస్కారం కలిగించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసినట్లుగా చిత్రీకరించిన సన్నివేశాలను అంగీకరించబోమని సెన్సార్ బోర్డు సభ్యులు కోర్టుకు తెలిపారు. అందుకే 9 మంది సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. భద్రతా దళాలకు సంబంధించిన చాలా సీన్లు ఉండడం ఒక కారణమైతే, మొదట ఈ సినిమాను చూసిన కమిటీలో నిపుణులు లేకపోవడం మరో సమస్యకు దారితీసింది. దీంతో మరోసారి జననాయకన్ మూవీని రివైజింగ్కు పంపించేందుకు సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రివైజింగ్ కమిటీ తర్వాత సెన్సార్ వస్తుందని ప్రకటించారు. కానీ ఇక్కడే ఆలస్యం జరిగింది. చిత్ర నిర్మాతలకు సరైన తేదీ వారు చెప్పకపోవడంతో జననాయకన్ సినిమా ఎప్పుడు విడుదల కానుందో ఎవరికీ సరైన క్లారిటీ రాలేకపోయింది. సెన్సార్ బోర్డు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా సెన్సార్ సర్టిఫికేట్ను కోరడం సముచితం కాదని మద్రాస్ హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఇదే సెన్సేషన్ అయింది కొన్ని రోజుల క్రితం. సీరియల్ హీరోయిన్గా బుల్లితెరపై మంచి నామ్ కమాయించిన కీర్తి భట్ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. హీరో విజయ్ కార్తిక్తో 2 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని అప్పటి నుంచి అతనితో లివింగ్లో ఉంటున్న ఈమె కార్తిక్తో విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. అయితే ఈ విషయంపై విజయ్ కార్తిక్ రియాక్ట్ అయ్యారు. ఓ వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ వీడియోలో విడిపోవాలనుకున్న నిర్ణయం తనది కాదంటూ కీర్తి బర్త్డే అంటూ చెప్పుకొచ్చారు. ఫైనాన్షియల్గా తాను స్టేబుల్ అండ్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్లే కీర్తి బ్రేకప్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.